హాయ్ ఎవ్రీవన్! రాగి పిండితో చాలా రకాల రెసిపీస్‌ని ట్రై చేస్తాం కదా! ఒక్కసారి రాగి క్యూబ్స్‌ని కూడా ఇలా ట్రై చేసేయండి. దానికోసం ఒక కప్పు బెల్లంలో పావు కప్పు నీళ్లు వేసుకొని మరిగించుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని 2-3 స్పూన్స్ నెయ్యిని తీసుకొని ఇందులో ఒక కప్పు రాగి పిండితో పాటు ఒక స్పూన్ బొంబాయి రవ్వనైతే వేసుకొని చక్కగా నేతిలో వేగించుకోవాలి. ఇప్పుడు వేగిన దాంట్లోకి మరుగుతున్న బెల్లం వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్‌ని వేసేసుకోవడమే. బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలాగ 2-3 మినిట్స్ కలిపితే మనకి ప్యాన్‌కి సెపరేట్ అయిపోతే ఈ రాగి పిండి అనేది ముద్ద కింద వచ్చేస్తదనమాట. ఇలా వచ్చిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని చక్కగా ఇంకా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత మనం నెయ్యి రాసుకున్న ప్లేట్‌లోకి ఈ రాగి ముద్దను ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని చక్కగా కొంచెం చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులో క్యూబ్స్ చేసుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా 10 డేస్ నిల్వ ఉంటది. టేస్ట్ అనేది సూపర్ ఉంటది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసేయండి ఈ రాగి క్యూబ్స్‌ని. హెల్తీగా. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.